సమావేశం ముఖ్య ఉద్దేశం నూతన కమిటీ ఎంపిక కాబట్టి ఆ కమిటీ ఎంపిక చేసిన తర్వాత భోజనాలతో ఈ సమావేశం ముగుస్తుంది. ప్రధానంగా ఈ కదిరి పట్టణానికి జర్నలిజం అనే దానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. నాకంటే వీళ్ళకు పెద్దవాళ్ళకు బాగా తెలుసు. రాజకీయాన్ని పరిపాలనను శాసించినటువంటి చరిత్ర ఉంది. ఎక్కడ రాజీ పడిపోకుండా మరి నలుగురు విలేకరులు ఉన్నప్పటికీ కూడా నలుగురు ఒక్కో స్టైల్లో వార్తలు రాసి రాజకీయాన్ని నడిపించినటువంటి గనులు వాస్తవంగా ఈ కదిరి పట్టణంలో ఉన్నారు. మరి అడవుల్లో నక్సలైట్లు పోరాటం చేస్తే గన్నులతో వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తే పెన్నుతో ఇక్కడ మన జర్నలిస్టులు అందరూ నిజంగా జనంలో ఉండే నక్సలైట్లు లాగా పనిచేశారు. మరి అలా కళాన్ని వాళ్ళు పిలిపించి రాసినటువంటి వార్తల వల్ల సామాజిక రాజకీయ పరిస్థితులను కూడా ఉండండి. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడే ఏదైనా సంఘం ఉందంటే నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు. అది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ABWJF అనేది. మరి ఈరోజు జిల్లా కమిటీలు వేసుకుంటూ తర్వాత నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేస్తూ మరి రాష్ట్ర మహాసభలకు కూడా మరి ఈ ఫెడరేషన్ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే జర్నలిస్టులందరినీ కూడా నియోజకవర్గాల వారీగా ఏకం చేసి మరి యాక్టివ్గా ఉండేటువంటి జర్నలిస్టులని ఈ సంఘంలోకి తీసుకొని ఈ సంఘంలో తీసుకున్న ఆ నాయకుల్ని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడానికి మరి మేమందరం కూడా వాళ్ళు ముందు పెడుతున్నాం. దీంట్లో ప్రింట్ మీడియా ఒకటి, ఎలక్ట్రానిక్ మీడియా ఒకటి, చిన్న పేపర్లు ఒకటి, పెద్ద పేపర్లు ఒకటి, తేడా లేకోకుండా ఈ కమిటీలో అందరికీ కూడా స్థానం కల్పిస్తాం. యాక్టివ్గా పనిచేసి 10 మందికి నేను తోడుగా ఉంటాను. మరి నేను చేస్తున్నటువంటి ఈ పత్రికతో పాటు నాకు కూడా ఈరోజు అదనంగా గౌరవం దక్కుతుందని మీరు నిజంగా భావించాలి. ఆ యూనియన్తో మనకేం పని ఉందిలే, ఏదో వాళ్ళు ABWJF వాళ్ళు పిలిచినారు, మరి ఏదో పోయినాము వచ్చినాము అనుకోకుండా మరి ఈ సంఘం అనేది ఈ ప్లాట్ఫారం మీద ఉండటం వల్ల భవిష్యత్తులో ఏ జర్నలిస్ట్కి ఏది సమస్య వచ్చినా మనం నిజంగా పరిష్కరించుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫారం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా మరి దీంట్లో సభ్యత్వం స్వీకరించి మరి మా ఎంట నడిస్తే ఖచ్చితంగా మీకు అండగా తోడుగా ఈ ఆర్గనైజేషన్ ఉంటుందని చెప్పేసి మరి నేను చెప్తాను. తర్వాత ఇప్పుడు సమయం సాధ్యంగా అనిపిస్తుంది. నా మిత్రుడు నాకంటే సీనియర్ ఈ ఊళ్ళో జయచంద్ర, KP ప్రసాద్, ఉదయం రమణ, ఆ తర్వాత ఈనాడు నర్సింగ్. అంటే మా అందరికంటే సీనియర్ మా అన్న ఉంటాడు మిత్రుడు గారు. సిటీకి శివాజీ ఆయన మర్చిపోతే మాకు పరిస్థితుల్లో బాగుంటుంది. మా అందరికంటే సీనియర్ సోదరుడు తప్పుడని చెప్పినాను, ఏమనుకోదండి. మిత్రులారా, మేము నలుగురు ఉన్నప్పుడే ఐక్యతగా ఉన్నామో లేదో, ఇంతమంది పెరిగిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఐక్యతగా ఉండడం అనేది అత్యాశ అవుతుంది. అయితే మేము నలుగురున్నా కూడా ఈ కదిరి ప్రాంతం ఒకసారిగా సైలెన్స్ అయింది. ఎవరి కోణంలో వాళ్ళు. ఒకరోజు నరసింహుడు రాశాడు, ఇంకొక రోజు రమణ రాశాడు. ఆ వార్త వేరు, ఈ వార్త వేరు. ఆ మరుసటి రోజు ఆంధ్రప్రభ బాబు రాసేవాడు. ఆ తర్వాత మా అందరికీ సోదరుడు జయచంద్ర ఏదో రాసేవాడు. అనుభవాలు చెప్పని ఈ సంఘ సారథులు చెప్తుంటే ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఈనాడు నరసింహుడుగా ఉన్నప్పుడు బస్సుల భాగవతం టెండర్ల రాజకీయం అనే ఒక వార్త రాశాను. దానిపైన టెండర్లు 2.5 సంవత్సరం క్యాన్సిల్ అయిపోయాడు. క్యాన్సిల్ అయిపోయేమో కానీ మాకు ప్రాణమిటికి వచ్చింది. పులివెందులకు సంబంధించిన కిరాయి కుండాలు, కిరాయి సంఖ్యలు ఎవడు వాడు ఈనాడు నరసింహుడు గారు మా మీద వార్త రాసేందుకు కూడా రికార్డు చేస్తారా? లేదు. మొట్టమొదటిది లెజిస్లేటివ్, శాసనాలు చేసేవాడు. రెండవది ఎగ్జిక్యూటివ్, ఆ తర్వాత జ్యుడిషియరీ. శాసన
కార్యనిర్వాహక న్యాయ నాలుగో పిల్లరే ఈ ప్రజాస్వామ్య పునాది నిలబడాలంటే ఈ బంగ్లా ఈ మేడ నిలబడాలంటే నాలుగు వైపున నాలుగు స్తంభాలు ఎలా ఉన్నాయో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడడానికి ఈ నాలుగో స్తంభాలు ప్రధాన భూమిక వహిస్తాయి, ప్రధాన పాత్ర పోషిస్తాయి. మిత్రులారా, అయితే మనకే వీళ్ళకి ఎవరికీ లేని ఉత్తర బాధ్యత మన మీద. చట్టాలు చేసిన వ్యక్తి తప్పులు చేయొచ్చు, ఆ చట్టాలను వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని రాసుకోవచ్చు. కార్యనిర్వహణలో ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళు కూడా తప్పులు చేయొచ్చు, పొరపాటు చేయొచ్చు, అవినీతి అక్రమాలకు పాల్పడచ్చు. నేను మనం పేపర్లో చూస్తున్నాం. ఇంకో విధంగా న్యాయ వ్యవస్థలో కూడా న్యాయ వ్యవస్థ సత్యహరిచంద్రగా ఉంది అని చెప్పి నేను చెప్పలేదు. చాలా అందులో కూడా రుసుములు ఉన్నాయి, అందులో కూడా లోపాలు ఉన్నాయి, అందులో కూడా కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, మావాడు మీవాడు అనే పరిస్థితులు ఉన్నాయి, అగ్రవర్ణాలు అధోవర్ణాలు చెప్పనే ఉన్నాయి. ఇలాంటి వాటిపైన ఏకకన్ను పెట్టుకొని చూస్తూ వాళ్ళు చేస్తున్న లోపాలను, వాళ్ళు చేస్తున్న తప్పులను, వాళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలను ఎత్తి చూపుతూ ఇంకో విధంగా మార్గనిర్దేశనం చేసే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఫోర్త్ ఎస్టేట్, ఈ మనం కొనసాగుతున్న జర్నలిజం. అటువంటి వృత్తిలో మనలో కూడా లోపాలు లేవని చెప్పలేదు. మాట్లాడే వాళ్ళ లోపాలు ఉండొచ్చు, కూర్చున్న వాళ్ళ లోపాలు ఉండొచ్చు, వేదిక మీద ఉన్న వాళ్ళ లోపాలు ఉండొచ్చు, లేవని మనం చెప్పలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే కడుపు పట్టుకున్నా మనం వాటినన్నింటినీ కూడా వెలుగు చూపించి ప్రజల ముందుకు పెడుతున్న ఒక శ్రమజీవి, కడుపు కట్టుకుని పనిచేస్తున్న శ్రమజీవి. లేకపోతే ఫోర్త్ ఎస్టేట్ లేకపోతే ఈ ప్రపంచంలో ఎన్నో కుంభకోణాలు, ఫోకస్ కుంభకోణం కాబట్టి నేను జరుగుతున్న టెలిఫోన్ కుంభకోణం వరకు వెలుగు చూసేవి కాదు, బయటకు వచ్చేవి అసలే కాదు. అటువంటి వృత్తిలో మనం కొనసాగుతున్న సందర్భంలో కొంత మనం కూడా బాధ్యతాయుతంగా ఉండాలని అయినంత అయిపోయింది. సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీగా ఇప్పటికీ కొనసాగుతున్నాను. ఇక్కడ మనకి తెలియదు కాబట్టి ఇప్పటికి కొనసాగుతున్నాను. కానీ మళ్ళీ మా నాన్నగారు సార్ గారు, మన షఫీ గారు, అనిల్ గారు వీళ్ళు ఫోన్ చేసుకునే వాళ్ళతో ఇప్పుడు వచ్చారు. యూనియన్లు ఎన్నైనా ఉండొచ్చు, యూనియన్లన్నీ పాత్రికేయుల సంక్షేమం కోసమే పనిచేస్తాం ఏవైనా. కానీ యూనియన్లు ఎక్కువ అయిపోవడం వల్ల కూడా పాత్రికేయులు ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏమంటే యూనియన్లలో సమస్యలను తీసుకొని ముందుకు వెళ్ళడానికి